వెల్కమ్ బ్యాక్ జూనియర్స్ టు ఆ వండర్ఫుల్ ఛానల్ ఇమాజిన్ జూనియర్స్. మనం ఇప్పుడు జియోగ్రఫీలో ఎర్త్ యాజ్ అ ప్లానెట్ టాపిక్ కోసం డిస్కస్ చేయబోతున్నాం. ఈ వీడియోలో మనం ఎర్త్ యొక్క అసలైన షేప్ మరియు ఎర్త్ మనుషుల యొక్క హోమ్ అవ్వడానికి కావాల్సిన కండిషన్స్ ఏమిటో, అసలు భూమి మీద మనుషులే ఉండేలాగా ఉండడానికి కండిషన్స్ ఏంటో తెలుసుకోబోతున్నాం. ఎర్త్ అనేది 70% ఆఫ్ వాటర్తో కవర్ చేసి ఉంటుంది. కాబట్టి ఈ ఎర్త్ని వాటరీ ప్లానెట్ అని కూడా పిలుస్తారు. ఇంకో నేమ్ బ్లూ ప్లానెట్ అని కూడా పిలుస్తారు, ఎందుకంటే దీంతో 70% ఆఫ్ వాటర్ ఉంటుంది. తర్వాత మనకి తెలిసిన విషయం ఏమిటంటే ఎర్త్ సోలార్ సిస్టంలో 3rd ప్లానెట్, ఇంకా మొత్తం సోలార్ సిస్టంలో అదే 5th అతిపెద్ద ప్లానెట్, లార్జెస్ట్ ప్లానెట్. షేప్ ఆఫ్ ది ఎర్త్. మీరు అసలు ఎప్పుడైనా ఆలోచించారా ఎర్త్ యొక్క షేప్ ఎంత స్పెషల్గా ఉంటుందో? ఇప్పుడు నేను మీకు ఫ్యూ మినిట్స్లో ఎర్త్ యొక్క షేప్ ఎలా ఉంటుందో ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాను. లెట్ స్టార్ట్. ఎర్త్ యొక్క షేప్ జియాయిడ్ షేప్, అంటే పోల్స్లోని ఫ్లాట్గా మరియు అటు ఇటు అంటే ఈక్వేటర్ దగ్గర రౌండ్గా బ్లల్జ్ అయి ఉంటుంది. దీన్ని జియాయిడ్ షేప్ అంటారు. ఓకే, ఈ జియాయిడ్ షేప్ కోసం మనం ఫర్దర్ డిస్కస్ చేద్దాం. అసలు ఎర్త్ జియాయిడ్ షేప్ అనే ఆధారాలు ఏంటి అంటే, వాట్ ఈస్ ద ప్రూఫ్ ఎర్త్ జియాయిడ్ షేప్లో ఉంటుందని? వాట్ ఈస్ ద ప్రూఫ్? ఫస్ట్ ప్రూఫ్, షైటింగ్ ఆఫ్ ది షిప్. ఎప్పుడైతే మీరు షిప్ని సీ ఒడ్ నుంచి చూస్తారో, షిప్ షెయిల్ అవుతున్నప్పుడు చాలా దూరం నుంచి చిన్నగా కనిపిస్తుంది, ఎప్పుడైతే దగ్గరకు వస్తుందో పెద్దగా కనిపిస్తుంది. ఇలాగే బెడ్ఫోర్డ్ లెవెల్ ఎక్స్పెరిమెంట్ని కూడా ఇంగ్లాండ్లో కండక్ట్ చేశారు. షిప్ని 6 మైల్స్ దూరంలో పెట్టడం వల్ల ఆ షిప్ అసలు కనిపించలేదు. ఎప్పుడైతే 6 మైల్ దగ్గరికి వచ్చిందో కనిపించింది. ఇది ఒకవేళ ఎర్త్ ఫ్లాట్గా ఉంటే ఎంత దూరం వెళ్ళినా కనిపిస్తుంది సేమ్ సైజులో, కానీ ఎర్త్ రౌండ్గా ఉంటుంది కాబట్టి కనిపిస్తుంది. నెక్స్ట్, పోల్ స్టార్. పోల్ స్టార్ అనేది నార్త్ పోల్లోని కరెక్ట్గా ఒక మనిషి నుంచి ఉంటే వాళ్ళ హెడ్ పైన ఉంటుంది. కానీ పోల్ స్టార్ అనేది అమెరికాలో కానీ సౌత్ వైపు కానీ కొంచెం కదిలితే ఎవరైనా మనుషులు అంటే సౌత్ వైపు ఉన్న మనుషులకి అసలు కనిపించదు. ఈక్వేటర్ దగ్గర ఉన్న మనుషులకి అది సైడ్ వైపు కనిపిస్తుంది. దీన్ని బట్టి మనం చెప్పొచ్చు ఎర్త్ రౌండ్గా ఉంటుందని. తర్వాత మోడర్న్ డేస్ మనకి దొరికిన శాటిలైట్ ఫొటోస్, ఎన్నో అడ్వాన్స్ టెక్నాలజీ వచ్చింది, ఎన్నెన్నో శాటిలైట్ ఫొటోస్ మనకి ఎర్త్ రౌండ్గా ఉంటుందని చెప్తాం. తర్వాత లూనార్ ఎక్లిప్స్. ఎప్పుడైనా లూనార్ ఎక్లిప్స్ చూసారా? ఎర్త్ యొక్క షాడో మూన్ మీద పడితే, ఒకవేళ ఎర్త్ ఫ్లాట్గా ఉంటే షాడో పిక్చర్లో చూపించినట్టు పడుతుంది, రౌండ్గా ఉంటే ఇప్పుడు ప్రజెంట్ ఎలా ఉందో అలా పడుతుంది. నెక్స్ట్, సర్క్యులర్ హారిజన్. ఎప్పుడైనా మనం ఒక సర్టైన్ హైట్కి వెళ్ళి చూస్తే ఎర్త్ కర్వ్ షేప్లో కనిపిస్తుంది, ఒక బౌల్ లాగా. దీన్నే హారిజాన్ అంటారు. కాబట్టి దీన్ని బట్టి కూడా ఎర్త్ స్పెరికల్ షేప్లో ఉంటుందని చెప్పచ్చు. సన్ రైజ్ అండ్ సన్సెట్. ఎప్పుడైనా ఒకళ్ళు ఆలోచించారా అర్త్ ఫ్లాట్గా ఉంటే ఈ పిక్చర్లో చూపించినట్టు ఎర్త్ మీద డిఫరెంట్ టైమ్స్లో సన్ రైజ్ ఇంకా సన్సెట్ జరుగుండదు. ఓకే, నెక్స్ట్, సర్కమ్ నావిగేషన్. ఒక అతను ఎర్త్ చుట్టూరు నావిగేట్ చేసి మళ్ళీ ఎక్కడైతే స్టార్ట్ అయ్యాడో అదే ప్లేస్కి వచ్చాడు. ఓకే, స్పెయిన్ నుంచి స్టార్ట్ అయ్యి మళ్ళీ ఎర్త్ అంతా అలాగా స్ట్రైట్గా వెళ్ళిపోతే అతను మళ్ళీ స్పెయిన్కే వచ్చాడు. ఇది చెప్తుంది ఎర్త్ కర్వ్ షేప్లో ఉందని. తర్వాత ఎర్త్ హెస్ ద హెవెన్లీ బాడీ. మనకు తెలిసిందే సన్ రౌండ్గా ఉంటుంది, మూన్ రౌండ్గా ఉంటుంది. అలాంటప్పుడు ఎర్త్ ఎందుకు రౌండ్గా ఉండదు? కాబట్టి ఎర్త్ కూడా ఒక హెవెన్లీ బాడీ కాబట్టి ఎర్త్ కూడా రౌండ్గానే ఉంటుంది. ఎందుకు అసలు ఎర్త్ ఎందుకు ఒక హ్యాబిటబుల్ ప్లానెట్? ఫస్ట్, డిస్టెన్స్ ఫ్రమ్ ది సన్. ఎర్త్ సన్ నుంచి ఒక పర్టికులర్ ఇంకా ఎగ్జాక్ట్ డిస్టెన్స్లో ఉంది కాబట్టి లైఫ్ దీని మీద ఉండడానికి ఈ డిస్టెన్స్ పర్ఫెక్ట్. దాని తర్వాత టెంపరేచర్. ఎర్త్ మీద ఉన్న టెంపరేచర్ ఇంకా ఏ ప్లానెట్ మీద ఎగ్జిస్ట్ అవ్వదు. దాని మీద సాలిడ్, లిక్విడ్, గ్యాసెస్ ఎన్నో ఫార్మ్స్ వల్ల టెంపరేచర్ స్టేబుల్గా ఉంటుంది కాబట్టి ఇది లైఫ్ని సపోర్ట్ చేస్తుంది. దీని తర్వాత నెక్స్ట్, అట్మాస్ఫియర్. చాలా ప్లానెట్స్కి అట్మాస్ఫియర్ ఉండదు, మన ప్లానెట్కి అట్మాస్ఫియర్ ఉంటుంది. ఇంకా ఎయిర్ కంటైన్డ్ విత్ ఆక్సిజన్ మనం బ్రీత్ చేయడానికి హార్మ్ఫుల్ యూవీ రేస్ని అది ఆపుతుంది. కాబట్టి ఈ అట్మాస్ఫియర్ ఉండడం వల్ల ఎర్త్కి లైఫ్ సపోర్ట్. నెక్స్ట్, వాటర్. ఎర్త్ మీద 71% ఆఫ్ వాటర్ ఉండడం వల్ల, ఓషన్స్, రివర్స్, లేక్స్ ఇవి ఉండడం వల్ల ఇది లైఫ్కి సపోర్ట్ చేయడానికి చాలు. ఎకోసిస్టమ్. అసలు ఎకోసిస్టమ్ అంటే ఏమిటి? ఎకోసిస్టమ్ అంటే ఎక్కడైతే ప్లాంట్స్, యానిమల్స్, హ్యూమన్స్ ఇవన్నీ ఇంటరాక్ట్ అవుతాయో, ఫారెస్ట్, ఓషన్, వీటన్నిటిని ఎకోసిస్టమ్ అంటారు. తర్వాత బయోస్పియర్ అంటే ఎక్కడైతే లిథోస్పియర్, అట్మాస్ఫియర్, హైడ్రోస్పియర్ ఇవన్నీ ఒక దగ్గర ఉంటాయో దాన్నే బయోస్పియర్ అంటారు. లిథోస్పియర్ అంటే అండ్ అట్మాస్ఫియర్ అంటే ఎయిర్, తర్వాత హైడ్రోస్పియర్ అంటే వాటర్. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ.